నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలో అంబేద్కర్ చౌక్ లో సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్ కు దండ వేసి కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్న నిరసన. వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌక్ లో గ్యాస్ సిలిండర్ల కొరతతో వినూత్న నిరసన తెలియజేశారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం పేరుతో వంట గ్యాస్ సిలిండర్ ధరను 60, వాణిజ్య సిలిండర్ ధరకు 115 రూపాయలు పెంచడం బీజేపీ నరేంద్ర మోడీ పాలన వైఫల్యానికి నిదర్శనమని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, NFIW జిల్లా అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, NFIW పట్టణ కన్వీనర్ జయమ్మ విమర్శించారు. ఈ సందర్భంగా NFIW జిల్లా అధ్యక్షురాలు మాజీ కార్యదర్శి కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, NFIW పట్టణ కన్వీనర్ జయమ్మ తదితరులు మాట్లాడగా తెల్లరాళ్లపల్లి మాజీ ఉప సర్పంచ్ కాకం బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ముందు చూపు లేని ప్రధాని వెంటనే అందించాలే పేదలకు సిలిండర్లు, వెంటనే అందించాలే సరిపడా పేదలకు సిలిండర్లు, వెంటనే తగ్గించాలే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలు, వెంటనే తగ్గించాలి పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలు, వెంటనే మర్కయా సిలిండర్ మర్కయా, మర్కయా సిలిండర్ మర్కయా, మర్కయా సిలిండర్ మర్కయా, తగ్గించాలి పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు, వెంటనే తగ్గించాలి. ప్రపంచంలో శాంతి నెలకొల్లాలని సిపిఐ పార్టీగా, కమ్యూనిస్టు పార్టీలుగా ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నా కూడా ఈ యొక్క అసమర్థ పాలకులు అందరూ కూడా వారి వారి యొక్క ఆధిపత్యం కోసం ప్రపంచాన్ని మొత్తాన్ని నేనే శాసించాలనేటువంటి సామ్రాజ్యవాదంతో ఊగిపోతున్నటువంటి ఈ యొక్క మోడీ, ట్రంప్ ఇద్దరు దోస్తులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క యుద్ధోన్మాదంతో ప్రపంచంలో ఎక్కడ శాంతి లేకుండా ప్రపంచ దేశాలను, చిన్న చిన్న దేశాలను మొత్తాన్ని ఆక్రమించి చిన్న దేశాల యొక్క ఆదాయాన్ని మొత్తాన్ని కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ట్రంప్ చేతిలో కీలు బొమ్మలుగా ఆడుతున్నటువంటి ఇజ్రాయిల్ తదితర దేశాలన్నీ కూడా యుద్ధకాంక్షతోన ప్రపంచ దేశాలతో ఏ దేశము ఆదాయ పరంగా కొంచెం బలపడుతున్నాయో వాటి మీద యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ దగ్గర దోచుకుపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్లకు, అలాంటి వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఈ మోడీ ముందు చూపు లేకుండా గ్యాస్ సిలిండర్లను కూడా నిల్వ ఉంచుకోకుండా ఒక కనీసము 6 నెలల నుంచి సంవత్సరం వరకు సరిపడా గ్యాస్లు నిల్వ ఉంచుకునేటువంటి ఈ యొక్క దేశ పరిస్థితి. అలాంటిది వారం 10 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో కొన్ని మన దేశానికి రావాల్సినటువంటి గ్యాస్, ముడి చమురు మొత్తము కూడా ఆ నౌకలను నిలిపివేయడము, ఆ నౌకలను నిలిపివేయడం ద్వారా, ధ్వంసం చేయడం ద్వారా మన యొక్క దేశానికి రావాల్సినటువంటి ముడి చమురు, ఆయిల్ మొత్తం కూడా నిలిచిపోయింది. అయితే నిలిచిపోయిందని చెప్పి యుద్ధానికి సాగు చెప్పి గ్యాస్ సిలిండర్ ధరను అమాంతంగా ఇప్పుడు దీపం పథకం కింద వంటింట్లో వాడేటువంటి చిన్న సిలిండర్లను మొత్తాన్ని కూడా 50 రూపాయల చొప్పున, అదేవిధంగా వాణిజ్య సిలిండర్లను 115 రూపాయలకు పెంచి ఈరోజు గ్యాస్ కొరత వారం తిరగక ముందుకే మళ్ళా
గ్యాస్ కొరతతోన ఎవరికి గ్యాస్ దొరికేటువంటి పరిస్థితి లేక దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లు బంద్ కావడం వల్ల అనేక కంపెనీలు, గ్లాస్ కంపెనీలు కానీ, గ్యాస్తో నడిచేటువంటి కంపెనీలు కానీ, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువుల తయారీలో కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఉపయోగపడతాయంట. వాటిని కానీ, ఈ హోటల్స్ కానీ, ఈ విధంగా నడుస్తున్నటువంటి గ్యాస్ మీద ఆధారపడి నడిచేటువంటి అన్ని కూడా ఈరోజు ఆగిపోయినాయి. వీటిని చూసుకుంటూ ఈ యొక్క మోడీ, అయ్యా నేను ఛాయ్ చేసుకుంటా ప్రధాని అయినా, ఛాయ్ చేసేటప్పుడు నేను మోరీలో పోయేటువంటి, మురుగు కాలువలో పోయేటువంటి నీళ్ళ దగ్గర మురుగు నీళ్ళతో గ్యాస్ తయారు చేసుకొని నేను ఛాయ్ చేసి అమ్మినా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన 2017-18లో ఈ మాట చెప్పిండు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఈ యొక్క మురుగు నీళ్ళతో ఎందుకు గ్యాస్ ను ఉత్పత్తి చేయలేదు? ఎందుకు ఈ కళ్ళబల్లి మాటలు చెప్తున్నాడు? దేశాన్ని పరిపాలించడానికి ఆయన చేత కాకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పగించాలి. ఈ యొక్క అసమర్థ మోడీ ఈ యొక్క దేశాన్ని చిన్న భిన్నం చేస్తూ ఈ రోజు తిరోగమన స్థితికి తీసుకుపోతూ వెనక్కి ఈ యొక్క భవిష్యత్తులో అభివృద్ధి చెందాల్సినటువంటి దేశాన్ని ఒక 50-40 సంవత్సరాలు వెనకలికి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. ఈయన 12-13 ఏళ్ల నుంచి ఈయన పరిపాలన కొనసాగిస్తుంటే అయినా కూడా ఇప్పటికీ కూడా దేశ అభివృద్ధిలో కుంటుపడి రూపాయి విలువ మొత్తము పాతాళానికి పడిపోయి మొత్తము కూడా తిరోగమన దిశలో ఈ యొక్క దేశ అభివృద్ధి పయనిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మాటలకు మాత్రమే వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఈ రోజు ఏదన్నా పెట్రోల్ ధరలు పెరిగినాయంటే జై శ్రీరామ్, డీజిల్ ధరలు పెరిగినాయంటే జై శ్రీరామ్, గ్యాస్ ధరలు పెరిగినాయంటే జై శ్రీరామ్. ఏం చెప్పినా కూడా దేశంలో ఏ విపత్తు జరిగినా ఏం జరిగినా కూడా అన్నిటికీ మంత్రం ఒకటి నేర్చుకున్నారు, జై శ్రీరామ్ అని. 80% హిందువులు ఉన్నటువంటి దేశము, 80% హిందువుల కోసము బీజేపీ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి మాట్లాడుతుంటారు. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 13 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ఈ రోజు హిందువుల మీద ఎంత భారం మోపిందని తెలియదా? 80% హిందువులే కదా ఈ రోజు భారం మోసేది, హిందువులే కదా పేదరికంలోకి వెళ్ళిపోయేది, హిందువులే కదా అభివృద్ధికి గుర్తుపడేది. ఈ విషయము ప్రజలు గమనిస్తలేరా? అందరూ కూడా భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు. పేద మధ్య తరగతి కుటుంబాలలో ఈరోజు వంట చేసుకొని తినే పరిస్థితి లేదు. అంతేకాకుండా కొంతమందితోన ఈ యొక్క పేడు ఆర్టికల్స్ లాగా కొంతమంది ఆడవాళ్ళను పెట్టి వాళ్ళ బీజేపీ మహిళలు మొన్న చెప్తున్నారు, ఒక వీడియోలో సోషల్ మీడియాలో చెప్తున్నారు, మేము 5,000 రూపాయలు సిలిండర్ అయినా మేము సిలిండర్ కొంటాము, మోడీనే గెలిపిస్తామంటున్నారు. 500-1000 రూపాయలు లీటరు అయినా పెట్రోల్ మేము పోసుకుంటాము, మోడీనే గెలిపిస్తామని చెప్పి ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తుంటారు. నిజానికి ప్రజల మధ్యలో ఉంది. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు ఎన్ని రోజులు నడవవు. మీరు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీకు పుట్టగతుల్లో కూడా పోతారు, మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారు ఈ ప్రజలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క